హాయ్ హలో నమస్తే, నేను మీ పూర్ణ పుల్చర్ల. మీరు చూస్తుంది పూర్ణ టీవీ. ఇప్పుడు మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి చాలా బాగా జరుగుతుంది. మొన్నటి వరకు పట్టభద్రులు, టీచర్స్ ఎమ్మెల్సీల ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు ఎమ్మెల్యేల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమం ఇప్పుడిప్పుడే పుంజుకుంటుంది కాబట్టి అనూహ్యంగా అటు బీఆర్ఎస్ పార్టీ కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ బీసీలకు ప్రాధాన్యత ఇచ్చారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఎప్పుడు బడుగు బలహీన వర్గాల బీసీలకు అండదండగా ఉండే పార్టీ తెలుగుదేశం. సో అక్కడున్న 5 నియోజకవర్గాల్లో 5 సీట్లలో ఒకటి జనసేనకి, ఒకటి బీజేపీకి, మిగిలిన 3 కూడా బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటుంది కాబట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళకే కేటాయించింది. ఓకే, అంతా సజావుగా బాగానే ఉంది. నాయకుల వ్యూహాలు, వాళ్ళ యొక్క విధానము అంతా కరెక్ట్గానే ఉంది. కానీ ఇక్కడ వచ్చింది ఏంటంటే చోటామోటా నాయకుల వల్ల వచ్చే ప్రాబ్లము అది మరీ ఎక్కువైపోతుంది. ఒకసారి ఊహిద్దాం. వాస్తవానికి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇద్దరి కలయిక అత్యంత బలమైందిగా మారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 164 సీట్లు గెలుపొందడానికి దోహదపడ్డాయి. అంత బలమైన వైసీపీ పార్టీని కూడా అతి తక్కువ సీట్లకు కుదించి చేయటం వీళ్ళిద్దరి బలం అంత అద్భుతంగా ఉంది. ఇది చోటామోటా నాయకులకు అర్థం కావట్లేదు. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం వాళ్ళిద్దరూ బీజేపీతో కూడా చేతులు కలిపి తీసుకున్న ఒక అద్భుత నిర్ణయం అని వాళ్ళు ఎందుకు ఆలోచించట్లేదో ఇప్పటికీ తెలియట్లేదు. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఎవరికి వాళ్ళే మేం త్యాగం చేసామంటే మేం త్యాగం చేసామని మాట్లాడుతున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు మొత్తం మీద బీజేపీకి, జనసేనకి ఇచ్చిన సీట్లే కాకుండా వాళ్ళకి చాలా తరతరాల నుంచి వస్తున్న సీట్లను కూడా బయట పార్టీ నుంచి వచ్చిన వాళ్ళ కోసం ఇచ్చి త్యాగం చేసిన వాళ్ళు గట్టిగా ఉంటే 35 మందో 40 మందో ఉంటారు. అదే జనసేన పార్టీ ఓన్లీ 21 సీట్లే తీసుకుని దాదాపుగా అటు విశాఖపట్నం నుంచి ఇటు కృష్ణా వరకు ఉభయ గోదావరి జిల్లాల మధ్య అన్ని సీట్లలోనూ పోటీ చేసే సత్తా ఉన్నప్పటికీ, అలాగే రాష్ట్రంలో మిగిలిన చోట కూడా చాలా చోట్ల పోటీ చేసే సత్తా ఉన్నప్పటికీ 170 సీట్లు ఈజీగా 140 సీట్ల నుంచి 125 సీట్ల వరకు 125 నుంచి 140 సీట్ల వరకు పోటీ చేసే సత్తా ఉన్నప్పటికీ కూడా 21 సీట్లకే పరిమితం అయిపోయి అనేక చోట్ల పార్టీ ఇన్ఛార్జీలకి ఆ పార్టీ కూడా రిక్తహస్తమే చూపించింది. వాళ్ళు కూడా సాక్రిఫైస్ చేసినట్టే. ఒక తెలుగుదేశంలో ఉన్న 35 మందో ఈ సీట్లు ఇచ్చిన 28 మందో కాకుండా జనసేన పార్టీలో ఆశావహులందరూ కూడా మేము త్యాగం చేసామని ఫీల్ అవచ్చు. అలాగే బీజేపీ కూడా 170 సీట్లకి పోటీ చేస్తుంది. నెగ్గొచ్చు, నెగ్గపోవచ్చు, తృణమోపనం ఓట్లు రావచ్చు. వాళ్ళు కూడా ఆశావహులు ఉన్నారు, ఇన్ఛార్జీలు ఉన్నారు, వాళ్ళు కూడా త్యాగాలు చేసినట్టే. కానీ ఇక్కడ అలా లేదు. తెలుగుదేశం పార్టీ మేము త్యాగం చేసి చాలా తప్పు చేసాం అన్న భావనతో తెలుగుదేశం పార్టీలో కొంతమంది నాయకులు కూడా అనక్కర్లేదు, ఆ పిఠాపురం వర్మ గారే. వాస్తవానికి లేనిపోని హడావిడి యూట్యూబర్సు, అతని ఫాలోవర్సు, కొంతమంది తెలుగుదేశం వాళ్ళు విపరీతమైన హడావిడి చేసి పిఠాపురం వర్మ గారికి వచ్చేస్తుంది ఎమ్మెల్సీ అని చాలా సందడి చేశారు. దాని పర్యవసానం నిజంగా నేను ఎమ్మెల్సీకి అంత అర్హుని వచ్చేస్తుంది అన్న బిల్డప్లో ఆయన ఉన్నాడు. తీరా రాపోయేసరికి వెళ్ళిపోయి నేను పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం విపరీతమైన త్యాగం చేశాను, నాకు ద్రోహం జరిగింది అన్న మాటలు మార్కెట్లో వినపడుతున్నాయి. రాజకీయ వర్గాల్లో అది పెద్ద చర్చలా డిస్కషన్ జరుగుతుంది. వాస్తవం చెప్పాలంటే పిఠాపురం నుంచి పోటీ చేసిన వర్మ గారు 2014లో తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వాల, వేరే అతనికి టికెట్ ఇచ్చింది. ఇస్తే ఆయన రెబల్గా పోటీ చేసి గెలుపొందారు కాబట్టి ఆయన మునగాళ్ళ ఫీల్ అయ్యి కాలర్ ఎగరేస్తున్నాడు. తప్పులేదు, మళ్ళీ ఆయన పార్టీలో చేర్చుకునే తెలుగుదేశం పార్టీ తప్పు చేసిందని అర్థమవుతుంది తెలుగుదేశం పార్టీకి. ఎందుకంటే ఒక తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఎన్నో ఆలోచించి ఒక ప్రాంతంలో ఒక మనిషి టికెట్ ఇచ్చినప్పుడు ఎన్నాళ్ళు ఈ పార్టీ కార్యకర్తలతో కేడర్తో నేను ఉన్నాను, నాకు టికెట్ ఇవ్వలేదని రెబల్గా మారి అతను పోటీ చేస్తే, అలా అన్ని నియోజకవర్గాలు చేస్తే పార్టీ పట్టెక్కడ ఉంటుంది? ఉండదు కదా. అయినప్పటికీ అక్కడ క్షమించింది తెలుగుదేశం పార్టీ. క్షమించి మళ్ళీ ఆయన పార్టీలో చేర్చుకుంది. అధికారం ఉన్న 5 సంవత్సరాలు పార్టీలో ఉన్నాడు. తర్వాత అదే వర్మ 2019లో పోటీ చేస్తే వైసీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయాడు. మరి నువ్వు అంత మనగాడివి, ఇండిపెండెంట్గా పోటీ చేసే శక్తి సామర్థ్యాలు ఉన్న వ్యక్తి అయితే 2019 ఓడిపోకూడదు కదా. ఓడిపోయి కొన్నాళ్ళు నిశ్శబ్దంగా ఉండి ఆ తర్వాత మళ్ళీ పార్టీ కేటర్ని బిల్డ్ చేసుకున్నాడు నిజమే. కానీ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కొన్ని పార్టీలు ఒకటిగా చేరి పోటీ చేయాలని ఉద్దేశం వచ్చినప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు డిసైడ్ అయ్యారు. అంతకుముందు జరిగిన ఇంటర్వ్యూల్లో వర్మ గారు, ఇదిగో పవన్ కళ్యాణ్ గారు మా నియోజకవర్గానికి వస్తే సాధారణంగా స్వాగతిస్తాం, బంగారు పళ్ళెల్లో గెలుపుని ఆయన చేతికి అందిస్తాం అని ఇంటర్వ్యూలో మాట్లాడాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఎక్కడి దాకా రాడు, ఆల్రెడీ భీమవరం గాజువాకలో పోటీ చేశారు కదా, మళ్ళీ వెళ్తే అక్కడికే వెళ్తాడు అని ఆయన నమ్మకం. తీరా పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వచ్చేటప్పటికి ఒకేసారి ప్లేటు మార్చేసి తెలుగుదేశం పార్టీ ఆది నాయకుల్ని దూషించి
తన అనుచర గణంతో 4 మండలాల్లోనూ పార్టీ కార్యాలయాలను ధ్వంసం చేసి చంద్రబాబు నాయుడు ఫోటోల్ని, లోకేష్ ఫోటోల్ని చింపేసి, తగలబెట్టేసి, కాళ్ళతో తొక్కేసి, తన అనుమాయుల చేత ఇష్టం వచ్చినట్టు మాటలు అనిపించి, తిట్టించి, అసలు పవన్ కళ్యాణ్కి ఒక బ్యాడ్ స్వాగతం చెప్పారు. సాదర స్వాగతం చెప్పలా, గ్రాండ్ వెల్కమ్ చెప్పలా. అరే, ఒక రాష్ట్ర నాయకుడు ఒక ప్రాంతాన్ని ఎంచుకుని అక్కడికి వస్తానంటే ఆ ప్రాంతంలో ఆల్మోస్ట్ ఒక్కొక్కసారి అన్ని పార్టీల వాళ్ళు కూడా ఆహ్వానిస్తారు మనస్ఫూర్తిగా. సిద్ధాంతపరంగా ఆ పార్టీ పనిచేస్తున్నప్పటికీ పెద్ద నాయకుడు మన పార్టీ వస్తే మన ప్రాంతం అభివృద్ధి చెందుద్దని 23 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉంటున్నా నేను, ఈ ప్రజలకు సేవ చేసే అదృష్టం నాకు వచ్చిందని నిన్న కాక మనం ప్రెస్ మీట్లో చెప్తున్నాడు. నిజంగా ప్రజల బాగోగులు కోరుకునే వ్యక్తే వర్మైతే, పిఠాపురం ప్రజలు బాగోవాలి అనుకున్న వ్యక్తే వర్మైతే పవన్ కళ్యాణ్ గారిని ఎలా ఆహ్వానించాలి? పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ రావడానికి వీల్లేదు. ఇది పిఠాపురం అంటే వర్మ అడ్డా అన్న బిల్డప్ నువ్వు ఇచ్చి రాష్ట్ర ప్రజలకు ఎటువంటి మెసేజ్ ఇచ్చావు? చంద్రబాబు నాయుడు ఫోటోని కాలుతో తొక్కటాలు, తగలబెట్టటాలు, పార్టీ ఆఫీసులు ధ్వంసం చేయటాలు, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ క్యాడర్కి ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారు? అటువంటివన్నీ అధిష్టానం దృష్టిలో నోటీసులో ఉంటాయి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని అనేక ప్రాంతాల్లో నడపాలనుకున్నప్పుడు ప్రతి చోట నుంచి వాళ్ళకి ఇన్ఫార్మర్స్ ఉంటారు, విషయాలు తెలుస్తాయి. ఎవరు ఏంటో పూర్తిగా తెలుసుకునే వాళ్ళు ముందుకు సాగుతారు. ఎప్పుడు పార్టీకి తలనొప్పిగా తయారయ్యే వ్యక్తిని వాళ్ళు ఎందుకు ప్రోత్సహిస్తారు? అవన్నీ లెక్కలు వేసుకున్నారో వేరే కారణమో ఇవ్వాల్సి వస్తే దేవినేని ఉమ్మగారు, వంగవీటి రాధా గారు, అనేక చోట్ల సీట్లు కోల్పోయిన ఎంతోమంది సీనియర్ లీడర్స్, మంత్రులు, జవహర్ గారు, ఇంతమంది ఉన్నారు. నువ్వు ఆఫ్టర్ ఆల్ ఓడిపోయి మంత్రి కూడా చేయని వ్యక్తివి నువ్వు. నీకే ఎందుకు ఎమ్మెల్సీ ఇవ్వాలి? అసలు పిఠాపురం వర్మ అనే వ్యక్తి స్టేట్ అంతా ఓవర్ నైట్ స్టార్ ఇమేజ్ వచ్చిందంటే కారణం పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నిర్ణయించుకోవటం, అక్కడ పోటీ చేద్దాం అనుకోవటం. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే అక్కడ పోటీ చేశారో ఆ నియోజకవర్గ ప్రజలందరూ ఆహ్వానించారు. మొదట్లో నీకోసం ధర్నాలు చేసి ధ్వంసం చేసిన కార్యకర్తలు కూడా చివరికి పవన్ కళ్యాణ్ని అగ్రీ చేశారు. కానీ నువ్వు మనస్ఫూర్తిగా ఏ రోజు పవన్ కళ్యాణ్కి పనిచేయలేదని స్థానికంగా అనేక మంది చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన రోజు మాత్రమే రావటం, ఆయన కాన్వాయ్లో పాల్గొనటం, తర్వాత నీ పని నువ్వు చేసుకోవటం, అయిష్టతగానే పనిచేసావు. అన్ని రిపోర్ట్లు వాళ్ళకి వెళ్తాయి. తెలుగుదేశం పార్టీ అన్ని విషయాల్లోనూ సుశిక్షణ గల కార్యకర్తలతో నిండిపోయి ఉంది. అది తెలియని కొంతమంది టీడీపీ వాళ్ళు మా వర్మకు అన్యాయం జరిగిందన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఈరోజు 4 మండలాల ప్రజలు పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు తమకు ఎమ్మెల్యే అయ్యి డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉండి ఎంత అభివృద్ధి జరుగుతుందో చూసి మురిసిపోతున్నారు. పిఠాపురం ఒక ఐకాన్ నియోజకవర్గంలా మారబోతుంది కూడా. పెద్ద హాస్పిటల్స్ తోటి, రోడ్స్ తోటి, అందరి జీవన ప్రమాణం కూడా పెరగబోతుంది. నువ్వు నిజంగా ప్రజల మనిషివి, ప్రజలు బాగోగులు కోరుకునే వ్యక్తివే అయితే మీరు పవన్ కళ్యాణ్ రాకని ఆహ్వానించి ప్రజలు బాగోగులు చూసి సంతోషపడాలి కదా. కానీ ఎందుకు ఈర్ష్యపడుతున్నారు మీరు? అన్నీ పెట్టి ఆకు చివరన ఉమ్మేసినట్టుగా ఉంది మీ ప్రవర్తన. ఇటువంటి ప్రవర్తనతో ఉన్న మిమ్మల్ని ఎప్పటికీ ఆ పార్టీ భుజాన్ని వేసుకోలేదు. రెండో పవర్ పాయింట్ క్రియేట్ చేసి పవన్ కళ్యాణ్కి తలనొప్పులు తేవాలని చూడదు. పొరపాటున మీలాంటి వాళ్ళకి ఏమాత్రం అధికారం ఇచ్చి పదవి ఉన్నత హోదాలు కల్పిస్తే అది డెఫినెట్గా రాష్ట్రంలో కూటమి విచ్ఛిన్నానికి కేంద్ర బిందువు అవుద్ది. ఎందుకంటే తన నియోజకవర్గంలో ప్రశాంతంగా పని జరగనివ్వకుండా మీరు అప్పటికే అనేకమైన అడ్డంకులు సృష్టిస్తే అది ఆ నాయకుడికి చాలా డిస్టర్బెన్స్. కానీ మీరు అలా కాదు, నెగ్గిన తర్వాత వెంటనే వెళ్ళిపోయి వైసీపీ వాళ్ళతో మంత్రాలు చేయటం మొదలుపెట్టారు. ఆ ఊర్లో ఉన్న జనసేన కార్యకర్తలు మీ కారును ధ్వంసం చేశారు. దొరుకుంటే మిమ్మల్ని కూడా కొట్టేవారు. అంటే నెక్స్ట్ డేకే మీకు అటువంటి స్వాగతం దొరికింది. ఆ తర్వాత అనుక్షణం దొరికిన ప్రతి చోట, అవకాశం ఉన్న ప్రతి చోట, మైక్ దొరికిన ప్రతి చోట ఏదో రకంగా సూటి పోటీ మాటలతో తెలియకుండా ఇండైరెక్ట్గా మీరు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ప్రసంగాలు చేస్తూనే ఉన్నారు. ఏదో అక్కడికి లోకేష్ బాబు, మా లోకేష్ నాయకుడు, యువనాయకుడు, మా చంద్రబాబు నాయుడు అని మీరు మాట్లాడుతున్న మాటలు కూడా కపటంతో కూడుకున్నవని వాళ్ళకు తెలుసు. అంత లోకేష్ మీ యువనాయకుడు, చంద్రబాబు నాయుడు మీ నాయకుడు అని మీరు భావించిన వాళ్ళ ఫోటోలు మీరు తగలబెట్టరు కదా, కాళ్ళతో తొక్కించరు కదా, ఆ కార్యాలయాలు ధ్వంసం చేయరు కదా. అలా చేసిన మీరు, అంతకుముందు రెబల్గా పోటీ చేసిన మీరు, నిన్న కాక ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్ మీద ఒక పోస్ట్ పెట్టి డిలీట్ చేసిన మీరు, అనుక్షణం మీరు చేస్తున్న అన్ని పనులు వాళ్ళకి తెలుస్తాయి. మీకు ఎందుకు సీట్ ఇస్తారు, మిమ్మల్ని ఎందుకు ప్రోత్సహిస్తారని మీరు అనుకుంటున్నారు? ఇంకొక 25 ఏళ్ళు ఇలా కూటమి ఇలా ఉన్నా, 15 ఏళ్ళు కూటమి ఇలా ఉన్నా మీకు ఒక్క పదవి కూడా రాదు. తెలుగుదేశం పార్టీలో మీరు అలా కాపలాగా ఉండాల్సిందే. మీరు నిర్ణయం తీసుకోవచ్చు, ఈ క్షణమే నిర్ణయం తీసుకోవచ్చు. మీకు నచ్చకపోతే పార్టీకి రాజీనామా చేసి చక్కగా వేరే పార్టీలో చేరిపోవచ్చు. లేదు తప్పదు, నా పిఠాపురం నియోజకవర్గ ప్రజలు హాయిగా చక్కగా బాగుంటున్నారు ఈయన పరిపాలనలో, పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో, పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న డెవలప్మెంట్లో అని మీరు భావిస్తే చక్కగా తెలుగుదేశం పార్టీకి సుశిక్షణమైన కార్యకర్తలాగా మీ గౌరవాన్ని మీరు కాపాడుకోవచ్చు. నిన్న ప్రెస్ మీట్లో మీరు
పవన్ కళ్యాణ్ పేరు ఎత్తడానికి కూడా ఏదో అవమానకరంగా ఫీల్ అయినట్టు 1కి 10 సార్లు మీ నాయకుల పేర్లే మీరు మాట్లాడారు. అది తెలుగుదేశం పార్టీ అంతర్గత విషయం. మీకు ఎమ్మెల్సీ సీట్ ఇవ్వటం ఇవ్వకపోవటం అనేది దానికి ఎవరో అడ్డుపడ్డా అంటే ఎవరు అడ్డుపడతారు సార్? నిజానికి మీలాంటి తలనొప్పి నాకు వద్దు అనుకుంటే ట్విట్టర్లో పోస్ట్ వచ్చిన నెక్స్ట్ డే మిమ్మల్ని సస్పెండ్ చేయించగలడు పవన్ కళ్యాణ్. ఒక్క మాట, మాకు వద్దు తలనొప్పి అంటే తెలుగుదేశం పార్టీ మిమ్మల్ని సస్పెండ్ అయితే మీరు ఎక్కడికి వెళ్తారు? మాట్లాడటానికి అర్హత కూడా ఉండదు. గట్టిగా నిజానికి ఒప్పుకోవాలి, మీకు కొంత సమర్థత ఉంది. ఎందుకంటే పల్లెకారుల్లోనూ వడ్డీల్లోనూ వాళ్ళ మీద కొంత ఓట్ బ్యాంకుని మీరు సంపాదించారు, వాళ్ళకి చేసిన సేవ. సో ఆ ప్రజలు మీకోసం నిలబడ్డ ఆ ప్రజలకి పవన్ కళ్యాణ్ ఆధారంగా చేసుకుని ఏ మంచి చేయాలో ఆలోచించండి, వాళ్ళకి ఏం కావాలో అది చేయించండి. అప్పుడు వాళ్ళు సంతోషపడతారు, మీరు సంతోషంగా ఉంటారు. ఒక రాష్ట్ర నాయకుడు మన నియోజకవర్గానికి వచ్చాడు అని నియోజకవర్గ ప్రజలందరూ భావిస్తారు. మారితే మంచి వ్యక్తిలాగా స్టార్ ఇమేజ్తో పిఠాపురం వర్మ గారు పిఠాపురం నియోజకవర్గంలో ఉండగలుగుతారు, లేదా పార్టీ మారితే ప్రత్యర్థిలా ఉండగలుగుతారు. నిర్ణయం మీ చేతిలోనే ఉంది. తెలుగుదేశం ఎప్పటికీ మీకు ఏమీ చేయదు, ఇది మీరు ఫిక్స్ అయిపోవచ్చు. అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం. జై హింద్.